వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బహిరంగ చర్చ ఎక్కడ చూసినా రెండు పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పదే పదే చేస్తున్న ప్రకటన బహిరంగ చర్చకు మేము సిద్ధము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, రైతులకు సంక్షేమానికి సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధం కావాలి, మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల సంక్షేమం ఏదైనా జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది తప్ప మిగతా ప్రభుత్వ హయాంలో జరగలేదు కనుక దీనిపైన చర్చకు సిద్ధమవ్వాలని పేర్లు కూడా ప్రస్తావించారు. కేసీఆర్, కేటీఆర్ పేర్లు ప్రస్తావించారు. బీజేపీ పార్టీకి సంబంధించి కిషన్ రెడ్డి లాంటి పేర్లు ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. దానికి వెంటనే బీఆర్ఎస్ కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎస్, మేము బహిరంగ చర్చకు సిద్ధం. ఎక్కడ చర్చకు సిద్ధం కావాలి, ఎక్కడికి రమ్మంటే చెప్పండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి చర్చకు మేము సిద్ధంగా ఉంటాం, మేము అక్కడ వచ్చి వెయిట్ చేస్తాం, మీరు చర్చకు రాండి అని చెప్పేసి ఆయన ప్రతి సవాల్ చేశారు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్. రా, నీకు కృతి చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా, రావా, నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం. నీళ్ళకు నీళ్ళు, పాలకు పాలు. కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన కూడా కొద్దిగా స్ట్రాంగ్గానే స్పందించింది. ఎందుకంటే అసలు బహిరంగ చర్చ అంటూ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎక్కడైనా ప్రెస్ క్లబ్బుల్లో లేకపోతే ఎక్కడో భవనాల్లో చర్చకు చేయరు, శాసనసభలో చేస్తారు. శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు బహిరంగ చర్చ అనేది, లేకపోతే ఏదైనా చర్చ జరగాలి తప్ప ఎక్కడో బయటకు వచ్చేసి వేరే వాళ్ళలాగా మాట్లాడడం సరైనది కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది. నిజానికి మనం రాజకీయాల్లో రెగ్యులర్గా వినే పదం ఇది, బహిరంగ చర్చకు సిద్ధము. ఇంతకు ఏ పార్టీ కూడా బహిరంగ చర్చకు రాదు, ముందుకు రాదు. సవాళ్ళు ప్రెస్ సవాళ్ళు మాత్రమే చేస్తాయి, కానీ ఏ పార్టీ కూడా ముందుకు వచ్చి ఎస్ మేము చర్చకు సిద్ధం అని చెప్పుకోరు. ఎందుకంటే దానికి వివిధ రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఎందుకంటే చర్చ ఎక్కడ జరగాలి, ఏ అంశాలపైన జరగాలనేది కాదు. ఇది తెలంగాణ ఉద్యమం కాలం నుంచి వివిధ అంశాలకు సంబంధించి, కొన్నిసార్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించి, ఇలాంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు వచ్చాయి, కానీ ఏ నేతలు కూడా వెళ్ళి దాంట్లో పాల్గొన్న పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు కూడా తెలంగాణ జరుగుతున్న ఈ చర్చ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీన్ని కొనసాగించినప్పటికీ బహిరంగ చర్చ అంటూ ఏమీ లేదు, కానీ దాన్ని రాజకీయంగా రెండు పార్టీలు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది.